హరే కృష్ణ. శ్రీ ఋషికేశ నారాయణ శ్రీ భరత మందిరం దగ్గర మనం ఉన్నాం. ఈ ఋషికేశ నారాయణ పేరు వల్లనే ఈ పుణ్యక్షేత్రానికి ఋషికేశ్ అనేటువంటి పేరు వచ్చింది. కాలక్రమంలో ఋషికేశ్ గా మారింది. రైభ్యముని ఇక్కడ తపస్సు చేస్తుంటే భగవంతుడు ఒక మామిడి చెట్టు చాటు నుంచి ఆయన చేసే తపస్సును గమనించి అభినందించి తర్వాత ప్రత్యక్షమయ్యాడు కాబట్టి ఇక్కడ భగవంతుడు శాశ్వతంగా కొలువున్నాడు. అందుకని ఇక్కడ ఋషికేశ నారాయణ భరత మందిరం ఉన్నారు. తర్వాత త్రేతాయుగంలో భరతుడు కూడా వచ్చి ఇక్కడ స్వామివారిని సేవించడం వల్ల శ్రీ భరత్ అనేటువంటి పేరు ఆ ఋషికేశ నారాయణకి తోడైంది. ప్రత్యేకించి చార్ధామ్ యాత్ర అనేటువంటిది అక్షయ తృతీయ రోజున ఈ ఋషికేశ నారాయణకి ఈయనకి పూజ చేయడంతోనే ప్రారంభమై తర్వాత ఆ యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ యొక్క ద్వారాలు తెరవడం జరుగుతుంది. అందువల్ల చార్ధామ్ యాత్ర చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్వామి యొక్క ఆశీర్వాదం తీసుకొని వెళ్తారు. కొద్దిమంది చార్ధామ్ యాత్ర తిరగలేని వాళ్ళు కూడా అక్షయ తృతీయ రోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ గుడికి ప్రదక్షిణాలు